టేస్ట్ చేసి చెప్పండి. బోన్లెస్ చికెన్ అయితే తెచ్చుకుని నేను మ్యారినేషన్ చేశాను. చికెన్ కూడా నా కోసం హెల్ప్ చేస్తున్నారు, ఆనియన్స్ ఫ్రై చేస్తున్నారు. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈషా కిరణ్మయ్. ఇవాళ అయితే మా మావయ్య బర్త్డే స్పెషల్. మా అత్త అయితే అక్కడ బిర్యానీ చేస్తుంది వాళ్ళ ఇంట్లో. నేను ఎందుకో స్పెషల్గా మావయ్య కోసం చేయాలనిపించి బోన్లెస్ చికెన్ అయితే తెచ్చుకుని నేను మ్యారినేషన్ చేశాను. చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నాను నేను. దీనిలో కారం, ఉప్పు, పసుపు, మసాలా పొడి, ఇంకా కొంచెం ఆయిల్ వేసి నేను ఈ చికెన్ అయితే మ్యారినేట్ చేశాను. ఇది బోన్లెస్. ఇది నేను 1 hour ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇలా చీలికల్లో కట్ చేశాను. ఇంకా పచ్చిమిర్చి కూడా. నెక్స్ట్ కొంచెం కరివేపాకు ఫ్లేవర్ కోసం, ఇంకా కొత్తిమీర, గ్రైండ్ చేసిన హోల్ గరం మసాలా. ఇది హోమ్ మేడ్ అనమాట. దీనినైతే నేను ఇవన్నీ ఇంగ్రీడియంట్స్గా తీసుకున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ కుకింగ్ ప్రాసెస్ అయితే చూపిస్తాను మీకు. ప్యాన్ పెట్టుకుని దీనిలో అయితే నేను ఆయిల్ వేసాను. ఆయిల్ వేడవగానే ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం. ఇది ఆల్రెడీ వాష్ చేసిన కరివేపాకు. ఇది కొంచెం ఫ్రై అవనిచ్చి ఆనియన్స్ ఇంకా చిల్లీస్ కూడా వేద్దాం మనం. చిల్లీస్ ఇంకా కరివేపాకు కూడా ఫ్రై అయింది. ఇప్పుడు మనం అయితే ఆనియన్స్ వేసుకుందాం. ఇలా చీలికల్లో కట్ చేసినాయి. ఆనియన్స్ వేసుకున్నాక కొంచెం అటు ఇటు కలుపుకొని, ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి లైట్గా సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ వేస్తే బాగా ఫ్రై అయిపోతాయని, అంటే కొంచెం క్విక్గా. ఇవి ఫ్రై అవనిద్దాం. కొంచెం సేపు మూత పెట్టేద్దాం. ఇది కూడా నా కోసం హెల్ప్ చేస్తున్నారు, ఆనియన్స్ ఫ్రై చేస్తున్నారు. చూడండి, ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే మనం చికెన్ వేసేసుకుందాం. చికెన్ వేసుకున్నాం కదా, ఒకసారి బాగా కలిపేసుకొని చికెన్ని అలా మగ్గనిచ్చేద్దాం. సిమ్లోనే పెట్టాను చూసుకోండి. సో మూత పెట్టి మగ్గనిద్దాం ఒక 10 minutes. అంటే చికెన్ నుంచి వాటర్ వచ్చి మొత్తం మగ్గే వరకు. ఇంక మనం వాటర్ అయితే ఏం యాడ్ చేయము, ఇది చికెన్ ఫ్రై కాబట్టి. ఇప్పుడు చికెన్ నుంచి వాటర్ అంతా వచ్చేసి ఇలా అయింది. నేనైతే ఇప్పుడు క్యాష్యూస్ యాడ్ చేయడం మర్చిపోయాను, ఇప్పుడు వేసాను. ఇప్పుడు మనం అయితే కొంచెం గ్రైండ్ చేసుకుని మసాలా పొడి వేద్దాం. నేను ఆల్రెడీ మ్యారినేషన్లో వేసాను. మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇది ఎవరైనా చేసుకోవచ్చండి, చాలా ఈజీ. చికెన్ ఫ్రై చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మెయిన్లీ బ్యాచిలర్స్. కొంచెం ఫ్రై అవనిద్దాం. నేను మ్యారినేట్ చేసినప్పుడే చికెన్లో కారం, ఉప్పు అన్నీ కరెక్ట్గా వేసిన వల్ల మళ్ళీ ఏం యాడ్ చేయాల్సిన పని లేదు. సో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సరిపోయినాయి అన్నీ కూడా. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. నాకు కొత్తిమీర చాలా ఎక్కువ ఉంటే ఇష్టం అని చెప్పి నేను కొత్తిమీర ఎక్కువ వేసుకున్నాను. ఇది తింటున్నప్పుడు ఇష్టం ఉన్న వాళ్ళు లెమన్ పిండుకొని అలా పైన తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఫైనల్లీ మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నేను ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. డన్. నెక్స్ట్ అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో మా మాయనే అడుగుదాం మనం. బిర్యానీ కూడా రెడీ అయిపోయిందంట, అత్తయ్య చేసింది. అండ్ నేను సర్ప్రైజ్గా తీసుకెళ్ళి చికెన్ ఫ్రై అయితే పక్కన పెడతాను.
అప్పుడు రెండు టేస్ట్ చేసి మార్క్స్ వేస్తారనమాట మా మావయ్య. ఇది మా అత్త చేసిన బిర్యానీ, ఇది నేను చేసిన చికెన్ ఫ్రై. ఇప్పుడు మా మావయ్యకి అయితే మనం పెడదాం. టేస్ట్ చేసి చెప్పండి. ఎలా ఉంది మామయ్య చికెన్ ఫ్రై? ఫైనల్లీ నేను చేసిన చికెన్ ఫ్రై ఇంకా మా అత్త చేసిన బిర్యానీ చాలా బాగా నచ్చిందంట మా మామయ్యకి. నేనైతే ఫుల్ హ్యాపీ, ఆయన సాటిస్ఫై అయితే తింటున్నారని. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. తప్పకుండా మీరు కూడా చికెన్ ఫ్రై రెసిపీ అయితే అందరూ ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈషా కిరణ్ మై.